దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న ప్రకటన లేదంటే చిన్న ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు అయితే పంచుకుంటున్నా. అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ సీజన్ 3 అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించి నేటికి 30 రోజులు అయింది కదా. దేవుని యందు ప్రియులారా, 30 రోజులుగా ప్రతిరోజు 8 అధ్యాయాల చొప్పున చదువుతున్నా. నాకు తెలిసి చాలామంది వెనకడుగు అయిపోయారు, నేను కూడా వెనకడుగు అయిపోయాను. నా ఈ పనుల వల్ల నేను సైతం వెనకడుగు అయిపోయాను. దేవుని ఎందుకంటే నాకు నమ్మకం, ఎందుకంటే నేను ఎలాగైనా చదివేస్తాను, మీకంటే ముందు నేను ఉంటాను అన్న గట్టి నమ్మకం నాకైతే ఉంది. ఈ నవదిన ప్రార్థనల కారణంగా, ఈ భయంకర ఎండ కారణం కొంచెం వెనకబడ్డాను. దేవుని యందు ప్రియులారా, మరి అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ అందరూ బైబిల్ చదవాలి అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి ఏదైనా ఆసక్తికరమైన బైబిల్కి సంబంధించిన విషయాలు మీకు అందులో పెడుతున్నాను. ఇది కూడా అందులో పెట్టడానికి రికార్డ్ చేస్తున్నాము. అందులో అందరికీ కూడా ఉత్తేజపరచడానికి. బైబిల్ అందరూ తప్పకుండా చదవాలి. బైబిల్లో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. అంటే మనం చదివే అద్భుతాలు కాదు, ఆసక్తికరమైన అద్భుతాలు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఒక 4 మీతో పంచుకుంటాను. 4 దేవుని యందు ప్రియులారా, దేవుడు మొట్టమొదటి డే 1 ఏమి సృజించాడు? వెలుగు కలుగునుగాక. చెప్పనందరూ, డే 1 మొదటి రోజున వెలుగు కలుగునుగాక అన్నాడు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వచ్చేసరికి ఏమన్నాడంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలుగునుగాక అన్నాడు. అదేంటి? సూర్యుడు లేకుండా వెలుగు ఉంది. అర్థమైందా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల కంటే ముందు వెలుగు ఉంది. మనం అనుకుంటా సూర్యుడి వలనే వెలుగు వస్తుంది, చందమామ చంద్రుడి వలన వెలుగు వస్తుంది, నక్షత్రాల వలన వెలుగు వస్తుంది. బైబిల్ చెబుతున్న అద్భుత సత్యం ఏమిటంటే, సూర్యుడు పుట్టకముందే, చంద్రుడు పుట్టకముందే, నక్షత్రాలు పుట్టకముందే దేవుడు వెలుగును సృజించాడు. అంటే వెలుగుకు మూలము సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, నక్షత్రాలు కాదు. వెలుగుకు మూలము దేవాది దేవుడు. నీ ఒకవేళ చీకటిలో ఉంటే సూర్యుడికి దండం కాదు, చంద్రుడికి దండం కాదు, నక్షత్రాల దండం కాదు. నీకు వెలుగు కావాలంటే వెలుగుకు మూలమైన ఆ యొక్క దేవాది దేవుని ఆశ్రయించాలి. దేవుని యందు ప్రియులారా, ఇది గొప్ప, నాకైతే చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. కనుక బైబిల్ ఇజ్ రియల్. బైబిల్ను చదవండి, దేవుని చెంతకు రండి, దేవుని దగ్గర నుంచి వెలుగును పొందండి. మీలో ఉన్న సిన్, వడదెబ్బ, పాపపు దెబ్బ, ఓకే, వడదెబ్బ తగలొచ్చు, పాపపు దెబ్బ తగలకూడదు. అది తగలకుండా ఉండాలంటే దేవుని నుంచి వచ్చే వెలుగు మనకు కావాలి. సూర్యుని నుంచి వచ్చే వెలుగు వడదెబ్బిస్తే దేవుని నుంచి వచ్చే వెలుగు పాపపు దెబ్బను పడగొడుతుంది, మనల్ని రక్షిస్తుంది. దేవుని యందు ప్రియులా, ఇది మొట్టమొదటి ఆశ్చర్యకరమైన బైబిల్లో మనం చూసే ఆశ్చర్యకరమైన అంశం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఆదికాండము 1వ అధ్యాయంలో ఒక సంగతి, ఇక ఆదికాండము 3వ అధ్యాయంలో మరొక అద్భుతం, ఆశ్చర్య కార్యం మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అందులో దేవుని యందు ప్రియులారా, సాతానుడు ఏ రూపంలో వచ్చాడు? పాము రూపంలో వచ్చాడు. పాముకి ఏముంటుంది? విషం ఉంటుంది. రైట్. సాతానుడు అంటే పాము, పాముకి విషం ఉంటుంది. దేవుని ఈ విషానికి వేనం అంటారు. వేనంకి యాంటీవేనం అనగా విషానికి విరుగుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అది తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. యేసు ప్రభుకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? దేవుని గొర్రె పిల్ల. చెప్పండి అందరూ, దేవుని, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఓకే, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. గొర్రెపిల్ల రక్తములో
పాము విషానికి మందు కనిపెట్టారంట దేవుని. ఎక్కడ దొరకటంటే ఆ గొర్రెపిల్ల రక్తములోనే, గొర్రెపిల్ల రక్తము నుండే విషానికి అసలైన విరుగుడు సైంటిస్ట్ కనిపెట్టారంట. కనుక యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల. సాతానుడు విషంతో ఉన్న పాము లాంటి వాడైతే ఆ విషాన్ని విరగగొట్టేవాడు, విషయం నుంచి రక్షించేవాడు దేవుని గొర్రెపిల్ల దివ్య రక్తం. అది మనం స్వీకరిస్తున్నాం. ఇది అద్భుతం కాదా? ఇది కనుక ద బైబిల్ ఈస్ రియల్, బైబిల్ ఈస్ వండర్ఫుల్, బైబిల్ ఈస్ మిరాక్యులస్. అందరు గట్టిగా చెప్పడు దేవుని మహిమపరుద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది రెండవ అద్భుతం, ఆశ్చర్యకార్యం. ఇక మూడవ ఆశ్చర్యకార్యం చెప్పనా? నేనైతే భలే ఆశ్చర్యపోయాను దేవుని యందు ప్రియులారా. ఆది కాండములో సుమారు 11వ అధ్యాయం నోవా కథ ఉంటుంది కదా. నోవా కాలములో సర్వము కూడా పాపభూయిష్టమైపోయింది. దేవుడు సర్వాన్ని రీస్టార్ట్ చేయాలనుకున్నాడు. హ్యాంగ్ అయిపోయింది, వైరస్ పట్టేసింది. ఫార్మాట్ చేయాలనుకున్నాడు, రీస్టార్ట్ చేయాలనుకున్నాడు. అండ్ దేవుడు రీస్టార్ట్ చేయడానికి ఎంతమంది మనుషులను ఎంచుకున్నాడు? వాక్యం చెబుతుంది. తర్వాత చదవండి. ఆది కాండము 7వ అధ్యాయం 13వ వచనం, ఆది కాండం 8వ అధ్యాయము 15 నుంచి 16వ వచనం, ఆది కాండము 8-18 వచనం, 11 కాదు 18, ఆది కాండం 7-8 అధ్యాయాల్లో నోవా కథ మనం చూస్తున్నాం కదా. నోవా కథలో నోవా, అతని భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది పడవలోకి వెళ్ళారు. 8 మంది పడవలో నుంచి క్రిందకి వచ్చారు. 8 మందితో నూతన మానవాళి ప్రారంభమైంది, నూతన సృష్టి ప్రారంభమైంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందులో అద్భుతం ఏమండి అంటారా? మోడర్న్ సైంటిస్టులు ఏం చెప్తున్నారో తెలుసా? ఈ లోకంలో కరెక్ట్గా 8 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. కరెక్ట్గా అందరిలో కూడా ఈ 8 ఏదో ఒకటి, 8 బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. అక్కడ 8 మంది మనుషుల చేత నూతన సృష్టి సృజించబడింది. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. మరొకసారి దేవునికి గట్టిగా చెబుతూ వందనాలు తెలియచేద్దాం. దేవుని యందు ప్రియులారా, దేవుని యందు ప్రియులారా, ఇక ఆఖరిది, చాలా ఉన్నాయి, ఈ రోజుకి ఆఖరిది 4వ గొప్ప అద్భుతం బైబిల్లో యేసు ప్రభు జీవితంలోకి వచ్చేద్దాం. యేసు ప్రభు మరణించాడు, ఉత్థానమయ్యాడు, బండరాయి తొలగిపోయింది. శిష్యులు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వాక్యం రాయబడి ఉంది, ఆయనకు చుట్టబడిన వస్త్రాలు మడత పెట్టబడి ఉన్నాయి. ఓకే, మడత పెట్టబడి ఉన్నాయి. దాని స్టోరీ ఏంటంటే, యోధా మత ఆచారము ప్రకారం ఒక గురువు, ఒక యజమాని భోజనం చేస్తున్నప్పుడు అతనికి ఒక వస్త్రాన్ని ఇస్తారు. భోజనం చేసేసి వస్త్రాన్ని కొట్టాడు అనుకో, ఇసిరేసాడు అనుకో, సేవకులకు చెప్తున్నాడు, నా భోజనం అయిపోయింది, నా పని అయిపోయింది అని అర్థం. అదే యజమాని ఏదో పని పడింది, ఎక్కడికి అర్జెంటుగా వెళ్ళాలి, కనుక ఏంటంటాడు, తనకి ఇవ్వబడిన వస్త్రాన్ని నీట్గా మడత పెట్టి సైలెంట్గా వెళ్తాడు. అంటే సేవకుడు వచ్చినప్పుడు అది మడత పెట్టబడిందంటే ఇట్ ఈస్ నాట్ ఫినిష్డ్, ప్రభుని యొక్క పని అయిపోలేదు, ఇంకా ఉంది, మరలా వస్తారు, మరలా వస్తాను అని యజమాని సేవకులకు చెప్పేటప్పుడు వస్త్రాన్ని మడత పెట్టి పెడతాడంట. నా పని అయిపోయింది అంటే వస్త్రాలు ఇసిరి కొడతాడంట. అక్కడ ఎలాగుంది, యేసు ప్రభు తన వస్త్రాలను ఉత్థానమైన తర్వాత నీట్గా మడత పెట్టి పెట్టాడంటే, బిడ్డలారా నా పని అయిపోలేదు, నేను మరలా వస్తాను అని ప్రభు చక్కగా ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గానే వాళ్ళ మత ఆచారము ప్రకారము వాళ్ళ మతాలు అర్థం చేసుకునే
భాషతో మనతో మాట్లాడుతున్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది గొప్ప అద్భుతం. గాడ్ జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్. ఇలాంటి అద్భుతాలు, అత్యద్భుతాలు ఎన్నెన్నో బైబిల్లో పొందుపరచబడి ఉన్నాయి. కనుక ఐ రిక్వెస్ట్ యూ, సాతానుడు నన్నే శోధించాడంటే మిమ్మల్ని శోధించకుండా ఉంటాడా? మిమ్మల్ని శోధిస్తాడు. బైబిల్ చదవనివ్వడు, ఆపేయమంటాడు, ముందుకెళ్ళొద్దంటాడు. ఇట్స్ ఎ మియర్ ఫ్యాక్ట్ దట్ దేర్ ఈజ్ ఎ పవర్ ఇన్ రీడింగ్ ద బైబిల్. దాని అర్థం ఏంటంటే బైబిల్ చదవడంలో శక్తి ఉంది, అందుకే బైబిల్ చదవనివ్వడు. జపమాల చెప్పడంలో శక్తి ఉంది, అందుకే కుటుంబ జపమాలు నిన్ను నన్ను చెప్పనివ్వడు. దివ్య కారుణ్య జపమాలలో శక్తి ఉంది, అందుకే నీ చేత నా ప్రార్థన చెయ్యనివ్వడు. పూజలో భక్తితో పాలు పంచుకుంటే శక్తి ఉంది, అందుకే నిన్ను నన్ను గుడికి రానివ్వడు. నువ్వు అపోజిషన్ ఫేస్ అవుతున్నావంటే అందులో శక్తి ఉంది అని గుర్తించండి. ఓకే, ప్రభు మనలను దీవింతురుగాక. అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్లో పాలు పంచుకున్న వాళ్ళందరూ దయచేసి విడిచిపెట్టకండి, వదిలేయకండి. డోంట్ గివ్ అప్, హ్యాంగ్ ఆన్. ఓకే, డోంట్ గివ్ అప్, హ్యాంగ్ ఆన్. వదిలేయకండి, పట్టుకొని వేలాడండి. మీరిచ్చిన మాటకు మీరు విజేతులవుతారు, విజయం సాధిస్తారు. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యెహోవా వందనం.